అహం సాక్షి ఇతి యో విద్యాత్ నిశ్చిత్యైవ పునః పునః స ఏవ ముక్తోऽసౌ విద్వాన్ ఇతి వేదాంత డిండిమః. యః ఏవం పునః పునః నిశ్చిత్య అంటే వేదాంత విచారణలో ముఖ్యంగా శ్రవణ మనన నిధిధ్యాసనలు ఉంటాయి. వాటి ద్వారా పంచకోశాలకు చిదాభాసకు అతీతంగా ఉండేటటువంటి సర్వ వ్యాపక చైతన్యాన్ని నేను అని ఒక నిశ్చయానికి వస్తాడు. ఎవరు? వేదాంత విద్యార్థి. అంటే కేవలం శ్రవణం చేయటం కాదు. మండే క్లాస్ ఉంటుంది, వేదాంత డిండెము. సెలవుల్లో పుస్తకాలు ర్యాక్లో పెట్టేస్తాం, ఎందుకంటే క్లాసులు లేవు కదా. మళ్ళీ క్లాస్ ఉన్నప్పుడు కొంచెం అదేదో వేదాంత డిండెము అంటున్నారు అని క్లాస్కి వస్తాం. క్లాస్ లేనప్పుడు హాయిగా ఈటింగ్ అండ్ సిట్టింగ్. అలా కాదు. వేదాంతం అంటే హరికథ విన్నట్టు కాదు. హరికథ మధ్యలో మిస్ అయినా మీకేం నష్టం ఉండదు. ఇది అట్లా కాదు. ఇది చాలా చాలా సూక్ష్మ బుద్ధితో వినాలి. అంటే సూక్ష్మ బుద్ధి అంటే చాలా అలర్ట్ మైండ్ అన్నమాట. అలర్ట్ మైండ్, క్యాజువల్ మైండ్ కాదు. అలా వింటమే కాకుండా నువ్వు హోంవర్క్ చేసుకోవాలి. అంటే మననం చేసుకోవాలి. మననం అంటే ఏం చెప్పారు, ఎందుకు ఇలా చెప్పారు అని నీలో నీవే క్వశ్చన్స్ వేసుకోవటం అనమాట. అది మననం అంటే. అంటే ఇంటలెక్ట్ అంటే నీ బుద్ధి సాటిస్ఫై అవ్వాలి. నీకు ఆత్మజ్ఞానం వచ్చిందా అని ఎవరో నిన్ను అడగటం కాదు, నిన్ను నువ్వే అడుక్కోవాలి. నిన్ను నువ్వే అడుక్కున్నప్పుడు ఎస్ నాకు ఆత్మజ్ఞానం వచ్చిందని నీ బుద్ధి నీతో చెప్పగలగాలి. ఇది మననం అంటే. అలా అంటే నిశ్చయ జ్ఞానం అనమాట. ఇంకా నో డౌట్, డౌట్లెస్ నాలెడ్జ్. ఎస్ నాకు వచ్చింది అంటే స్థిరంగా ఉంది ఇక్కడ. దాన్ని మనం ఆచరణలో పెట్టటం. సడన్గా నాకు జబ్బు చేసింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇంట్లో ప్రాబ్లం వస్తుంది, ఏదో ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ అనాత్మకి తప్పవు కదా. జ్ఞానం వచ్చింది అంటే ఆత్మజ్ఞానం, నీకు ప్రాబ్లమ్స్ ఉండవు, సమస్యలు ఉండవు, సమస్య ఫ్రీ లైఫ్ అని అనుకోకూడదు కదా. అనాత్మ అనాత్మే, ఆత్మ ఆత్మే, రెండిటికి కనెక్షన్స్ ఉండవు. ఇది కదా జ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మను గురించే జ్ఞానం. అనాత్మ జ్ఞానం అంటే అనాత్మ గురించిన జ్ఞానం. ఇట్లా ఆత్మ గురించి నిశ్చయ జ్ఞానం వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం అంటే నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అని పదే 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 అనుకోవటం. అదే కదా నిధిధ్యాసనం అంటే. సో శ్రవణ మనన నిధిధ్యాసనలు కలిపితేనే వేదాంతం. నేను వేదాంతం క్లాస్కి వెళ్తున్నాను అంటే దాని అర్థం అదే. 5 ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 5 కారణాలు. ఆత్మ, అనాత్మ. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆత్మేమో ఇక్కడ ఉంటుంది హైదరాబాద్లో, అనాత్మేమో తెనాలిలో ఉంటుంది. ఒక పార్ట్ ఆఫ్ అనాత్మ. ఒక పార్ట్ ఆఫ్ అనాత్మ ఉజ్జయినిలో ఉంటుంది. అట్లా ఏం ఉండదు. అట్లా ఉండదు. నీ శరీరంలోనే, నీ దేహంలోనే ఆత్మ, అనాత్మ 2 ఉంటాయి. నువ్వేం చేయాలి? నేను అనాత్మను కాదు, ఆత్మని అని అనుకోవాలి. ఎవరికి చెప్పవసరలా, ఇంపోజిషన్ రాయవసరలా. అనుకోవాలి. అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయటం అంటే ఏంటి? నీ లైఫ్‌లో నీవే ఇంప్లిమెంట్ చేసుకుంటావు. అంటే కంగు తినకుండా ఉంటావు అన్నమాట. అనాత్మ ఒడిదుడుకుల్ని మానసికంగా తట్టుకోగలుగుతావు. అంతే ఆత్మజ్ఞానం అంటే. దృశ్యత్వం, భౌతికత్వం, సగుణత్వం, సవికారత్వం, ఆగమాపాయత్వం. ఈ 5 మాటలు
మనకు ఇంపార్టెంట్. అంటే ఆత్మ, అనాత్మ వివేకానికి ఇవి మనకు బాగా పనిచేస్తాయి. పంచకోశాల నుండి చైతన్యాన్ని భౌతికంగా వేరు చేయలేము. అసలు పంచకోశాలంటే తెలిస్తే కదా! ఎప్పుడో చదువుకున్నాం. అదేంటది? అద్వైత వేదాంత పరిచయం అంటారు. అది తత్వబోధ అని కూడా అంటారు. అది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. పంచకోశాలు, మరి దాన్నేమంటారు? శరీరత్రయం. మాకేం గుర్తుంటాయి గురువుగారు అని అనకూడదు. అది బేసిక్ థింగ్స్, బేసిక్ నాలెడ్జ్ అది. ప్రాథమిక జ్ఞానం. సో, వాటి నుంచి అంటే పంచకోశాలన్నా, మరి శరీరత్రయమైనా ఒకటే. ఇది మైండ్‌లో ఉండాలి. శరీరత్రయం అనగా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. స్థూల శరీరము, ఈ కనపడే శరీరాన్ని స్థూల శరీరం అంటారు. ఇది ఒక తోలు తిత్తి. హౌస్. హౌస్ ఇదొక ఇల్లు. ఇంట్లో ఉండి నేను వ్యవహారం చేస్తున్నాను. ఎవరు వ్యవహారం చేస్తున్నారు? సూక్ష్మ శరీరము వ్యవహారం చేయను. ఈ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరము ఉండును. సూక్ష్మ శరీరంలో 19 అంశాలు ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇది 4. ఆ పక్కన పెట్టుకోవాలి. ఇయన్నీ టక 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 మైండ్‌లో వచ్చేయాలి. సూక్ష్మ శరీరం అనగానే వచ్చేయాలి. మరి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు 5+5+5 15. ఈ 4 19. ఇది సూక్ష్మ శరీరం. ఇదే సూక్ష్మ శరీరం. పనిచేసేది ఇదే. ఇది తోలుతిత్తి. ఇది జస్ట్ హౌస్ అంతే. కారణ శరీరము. నేను మరి గాఢ నిద్రపోతాను కదా సుషుప్తిలో. అప్పుడు నా కారణ శరీరం ఉంటుంది. కారణ శరీరం అనగా ఏం లేదు. ఒక చిన్న బ్యాగు. ఆ బ్యాగ్‌లోకి ఇవి చక్కగా రెస్ట్ తీసుకొని పడుకుంటాయన్నమాట. మన బెడ్‌రూమ్‌లో పడుకుంటాం కదా! బెడ్ మీద. అలా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఈ 2 కలిసి చేసింది చాలు ఈ రోజుకి నిర్వాకం పడుకో అని చెప్పి శుభ్రంగా రెస్ట్ తీసుకుంటాయి. ఆ రెస్ట్ తీసుకునేటటువంటి బ్యాగ్‌ని అంటే స్థూల శరీరం బంద్. సూక్ష్మ శరీరం బంద్. ఈ 2 శరీరాలని ఒక బ్యాగ్ లాగా ఉంటుందన్నమాట కారణ శరీరం. అంటే అది జస్ట్ ఇగ్నోరెన్స్. ఏం తెలీదు. నో యాక్టివిటీస్. మరి యాక్టివిటీస్ ఎప్పుడుంటాయి? ఎప్పుడుంటాయి? జాగ్రత్త అవస్థలో ఉంటాయి, స్వప్నావస్థలో ఉంటాయి. జాగ్రత్త అవస్థ బంద్. స్వప్నావస్థ బంద్. ఎవ్రీథింగ్ ఈజ్ బంద్. అంటే నాకు ఇగ్నోరెన్స్, అవిద్య, కారణ శరీరం. అంతే. మళ్ళీ పంచకోశాలకు రాగానే ఏమనాలి? స్థూల శరీరం ఈజ్ ఈక్వల్ టు అన్నమయ కోశము. ఎగ్జాక్ట్‌లీ. అన్నమయ కోశం అనగా స్థూల శరీరం 2 ఒకటే. ఇట్ ఈజ్ అనాటమీ. అలాగే మన సూక్ష్మ శరీరం అంటే ఏంటది? ఈ 19 అంగాలు చెప్పాను గదా! అది సూక్ష్మ శరీరం. అది సూక్ష్మ శరీరంలో మరి 3 కోశాలుంటాయి. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. మరి ఆనందమయ కోశం అంటే అది కారణ శరీరం, ఆనందమయ కోశం ఒకటే. చూడండి ఎంత ఈజీనో. స్థూల శరీరం అన్నమయ కోశం. మరి కారణ శరీరం ఆనందమయ కోశం. ఒక సూక్ష్మ శరీరం మాత్రం ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. ప్రాణమయ అనగా పంచ ప్రాణాలు. శక్తి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అంటాం కదా శక్తి. మరి శక్తి అంటే మనకి కర్మేంద్రియాలు కావాలి కదా! సో, పంచ ప్రాణాలు ప్లస్ కర్మేంద్రియాలు ఈజ్ ఈక్వల్ టు ఏంటది? ప్రాణమయ కోశం. ఫిజియాలజీ, ఎనర్జీ, ఎక్స్క్రిటరీ సిస్టమ్, సర్క్యులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్. తర్వాత మరి మనోమయ కోశం మనస్సు ప్లస్ జ్ఞానేంద్రియాలు. డోలాయమానం. తర్వాత విజ్ఞానమయ కోశం బుద్ధి ప్లస్ జ్ఞానేంద్రియాలు. ఇలా ఒక నాలెడ్జ్ మనకి ఆల్రెడీ ఉంది. ఉన్న నాలెడ్జ్‌ని మనం ఉపయోగించుకోవాలి. పంచకోశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అతీతం నేను. ఇదేంటి ఈ దేహానికి సంబంధించినయి. నేను దేహం కాదు. నేను మనసు కాదు. నేను చైతన్య స్వరూపాన్ని. మనసుకు భిన్నంగా ఉన్నాను. మనసంతా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని. నేను సాక్షి చైతన్యాన్ని. ఇది పునః 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 నిశ్చిత్య విద్యాత్ అసౌ విద్వాన్ భవతి. అటువంటి అనుభూతిని పొందిన వ్యక్తి మాత్రమే జ్ఞాని. విద్వాన్ అంటే ముక్తుడు.
విద్వాన్ అనే టైటిల్ వలన ఏం ప్రయోజనం ఏమిటది? సహ ఏవ ముక్తః భవతి. అటువంటి జ్ఞాని ముక్తుడు. అతను కొత్తగా ముక్తుడు అవటం జరగదు. తను నిత్యముక్తుడని తెలుసుకుంటాడు. ఇన్నాళ్ళు అజ్ఞానం వలన ఈ విషయం నాకు తెలియలేదు. ఇది వేదాంత డిండిమః. ఇప్పుడు తెలిసింది నాకు. గురువు గారు చెప్తే తెలిసింది. ఇదంతా చరివిచ్చరణం చేయాలి. 49వ శ్లోకం చూద్దాం. నాహం మాయా న తత్కార్యం న సాక్షి పరమోస్మ్యహం ఇది నిస్సంశయ జ్ఞానాత్ ముక్తి ఇది వేదాంత డిండిమః. నేను అంటే నాకు అనుభవంలోకి వచ్చే జగత్తు 2 పార్ట్స్ చేస్తా, 2 భాగాలు చేస్తా. ఒకటి కార్య ప్రపంచం, 2 కారణ ప్రపంచం. ఇందాక చెప్పాను కదా, మనకి కార్య ప్రపంచం అంటే 2 జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. అది నాకు అనుభవంలోకి వచ్చేది, అది కార్య ప్రపంచం. కారణ ప్రపంచం సుషుప్త అవస్థలో నాకు అనుభవానికి వస్తుంది. ఏం అనుభవానికి వస్తుంది? సుషుప్త అసలు అనుభవం ఉంటే కదా, శూన్యం, అంతా శూన్యం అని అనకూడదు. ఆ శూన్యం కూడా నీకు అనుభవంలోకి వస్తుంది కదా. శూన్యం కరెక్టే, అది నీకు అనుభవంలోకి వస్తుంది. కారణ ప్రపంచం ఎలా అవుతుంది అంటే అది నిజానికి శూన్యం కాదు, ఖాళీ కాదు. ఇంద్రియాలు, మనస్సు అన్నీ అవ్యక్త స్థితిలో ఉన్నాయన్నమాట. అంటే విశ్రాంతి స్థితిలో ఉన్నాయి, డార్మెంట్ ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఆ స్థితిని, సుషుప్తి స్థితిని కారణ ప్రపంచం అంటున్నాం. వేదాంతంలో కారణ ప్రపంచాన్ని మాయ అని పిలుస్తారు. ఇదే మాయ వ్యష్టి సమష్టి. వ్యష్టిలో ఏమంటాం? అవిద్య అంటాం. సమష్టిలో కారణ ప్రపంచం అంటాం. కారణ శరీరం వ్యష్టి, కారణ ప్రపంచం సమష్టి. 2 ఒకటే. అది సమష్టి టోటల్, ఇది వ్యష్టి వ్యక్తి. సో అవిద్య మాయ. వ్యష్టిలో అవిద్య, సమష్టిలో మాయ. అవిద్య లేక మాయ కారణ ప్రపంచం, ఇది అనుభవంలో ఉంటుంది. కారణ ప్రపంచం అనుభవంలో ఉంటుంది. తర్వాత కార్యప్రపంచం జాగ్రత్త స్వప్నావస్థలో అనుభవంలో ఉంటుంది. కార్యప్రపంచం మాయా కార్యం, కారణ ప్రపంచం మాయ. మళ్ళీ చెబుతున్నా, కారణ ప్రపంచం మాయ, కార్యప్రపంచం మాయా కార్యం. అంటే దృశ్య ప్రపంచం. నేనెవరిని? దృక్కు. ఇవన్నీ కూడా దృశ్యత్వం, భౌతికత్వం, సగుణత్వం, సవికారత్వం, ఆగమాపాయత్వం. ఈ 5 మనం మర్చిపోకూడదు. ఈ 5 లక్షణాలు చూసే సాక్షి ఎవరు? నేనే. నాకేమి లక్షణాలు ఉన్నాయి? ఏం లేవు. దృశ్యత్వం నో, అదృశ్యత్వం. నేను దృక్కు. భౌతికత్వం నో, నేను అభౌతికత్వం. నేను చేతన తత్వాన్ని, నేను చైతన్యాన్ని. మరి ఇంకోటి ఏం చెప్పాను? సగుణత్వం నో, నేను నిర్గుణత్వం, అగుణత్వం. నాకు గుణాలు లేవు, నాకు గుణాలు లేవు. తర్వాత మరి సవికారత్వం, సగుణత్వం తర్వాత సవికారత్వం అంటే నిర్వికారం. అవికారత్వం, నేను మార్పు లేని చైతన్యాన్ని. తర్వాత ఆగమాపాయిత్వం, నేను మరి రాకపోకలు లేవు నాకు, అనాగమాపాయిత్వం. నేను అనాగమాపాయిత్వం. అహం మాయా న భవామి. నేను మాయను కాదు, అవిద్య కాదు, కారణ ప్రపంచం కాదు. సుషుప్తి అవస్థలో నేను అనుభవిస్తాను. తత్కార్యం అపి న భవామి. సూక్ష్మ ప్రపంచం, మరి సూక్ష్మ శరీరం, స్థూల ప్రపంచం, స్థూల శరీరం, ఇవన్నీ మాయా కార్యాలు. ఈ నేను కాదు. పైన చెప్పిన 5 లక్షణాల వలన నేను కాదని చెప్తున్నాను కదా. మరి ఎవరు నేను? సాక్షి, తత్సాక్షి, తత్ సాక్షి. నేను పరమః, పరబ్రహ్మ. నేను జగత్ కారణం, అహం అస్మి. ఇది నిస్సంశయ జ్ఞానాత్.
వేదాంత సాధనల ద్వారా అంటే అసలు వేదాంత సాధనల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? నిస్సంశయ జ్ఞానం. నేను జ్ఞాని. నేనెవరిని? నిస్సంశయ జ్ఞాని. చాలా మందికి నేను జ్ఞాని అని చెప్పాలంటే భయం. ఏదో మాట్లాడతారు. చాలా సేపు మాట్లాడతారు. గంటలు గంటలు మాట్లాడతారు. నేను జ్ఞాని చెప్పు. నేను నేను చెప్పను సార్. నేను జ్ఞాని అని కొంచెం ఆలోచించాలి సార్. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అంటారు. వెంటనే చెప్పను. వేదాంతం అర్థమైతే జ్ఞాని. అర్థం కాకపోతే అజ్ఞాని. నీవు జ్ఞానివేనా? అని వేదాంత విద్యార్థిని అడిగితే జవాబు చెప్పటానికి తటపటాయిస్తాడు. నేను జ్ఞాని అని ఒక బ్యాడ్జ్ మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నోళ్ళు మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నట్టు ఒక బ్యాడ్జ్ పెట్టుకుంటారు. వీళ్ళు సాఫ్ట్‌వేర్ వాళ్ళు. అట్లా బ్యాడ్జ్ పెట్టుకోవాల్సిన పని లేదు. అందరి ముందు చెప్పు. నువ్వు నీలో నువ్వు చెప్పుకోవటం కాదు. అందరి ముందు చెప్పు. అట్లా ఏం లేదు. అందరి ముందు చెప్పాల్సిన పని అసలు లేదు. నేను జ్ఞానిని అని నాకు నేను నిర్భయంగా, నిస్సంశయంగా చెప్పుకో. అలా చెప్పుకో. నాకు ఒక సత్యం తెలుసు. ఏం తెలుసది? నేను నిత్యముక్తుడిని. 3 కాలాలలోనూ నేను ముక్తుడిని. ఈ నిస్సంశయ జ్ఞానాన్ని నీవు ఎలా పొందగలవు? వేదాంత శ్రవణం ద్వారా ఆత్మజ్ఞానం పొందాలి. మననం ద్వారా నిస్సంశయ జ్ఞానం పొందాలి. అంటే సంశయాలు తొలగిపోయాయి. నేను జ్ఞానినా కాదా? అని ప్రశ్న వేస్తే అంటే తనలో తను అనుకోవాలి. నేను జ్ఞానినా కాదా? నేను ఆత్మజ్ఞానినా కాదా? నేను బ్రహ్మజ్ఞానినా కాదా? అహం బ్రహ్మాస్మి. నాలో బాగా నాటుకుపోయిందా లేదా? అని ప్రశ్న తనను తను అడుక్కుని అడుక్కోవటం అంటే బెగ్గింగ్ చేయడం కాదు. అంతర్వీక్షణలో తను అనుకోవాలన్నమాట. అప్పుడు బుద్ధిని అడగాలి. ఎవరి బుద్ధిని? నా బుద్ధిని నేనే అడగాలి. ఇంటలెక్ట్ అన్నమాట బుద్ధి అంటే. ఎందుకు? నువ్వెందుకు జ్ఞాని అని చెప్పడానికి సంశయిస్తున్నావు? ఓ బుద్ధి ఎందుకు సంశయిస్తున్నావు? అని అంటే నీ బుద్ధి నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పగలగాలి. ఇది నిస్సంశయ జ్ఞానం. ఆత్మ జ్ఞానం వలన నాకు ముక్తి లభిస్తుంది అని చాలామంది అంటారు. ఒక మాట అడుగుతా చెప్పండి. జ్ఞానానికి, ముక్తికి ఎంత దూరం ఉంది? అని ఎవరిని అడిగారనుకోండి మిమ్మల్ని. నీకు ఆత్మజ్ఞానం వచ్చిందయ్యా! ఓకే. ముక్తి వచ్చిందా? జీవన్ముక్తి లభించిందా? ఆత్మజ్ఞానం వచ్చిందంటున్నావు గదా! నీకు ముక్తి అంటే జీవన్ముక్తి అన్న 2 ఒకటే. నీకు ముక్తి లభించిందా? ముక్తి అంటే మోక్షం. మోక్షం ఎప్పుడు? చనిపోయిన తర్వాత రంభా, ఊర్వశి డాన్స్ చూసి అక్కడ స్వర్గంలో కూర్చున్నప్పుడు అది మోక్షం అని అనుకోకూడదు. అది కాదు మోక్షం. వేదాంతంలో, వేదాంతంలో మోక్షం అనగా బంధ విముక్తి, సంసార బంధ విముక్తి. నేను అసంసారి. నేను దేహం కాదు. దేహ సమస్యలు నావి కావు. నేను దేహానికి అతీతమైనటువంటి ఆత్మను అని తెలుసుకోవటం కదా! అది కదా మోక్షం అంటే. ధర్మ, అర్థ, కామాల ఒడిదుడుకులు నాకుండవు. మానసికంగా ఉండవు. శారీరకంగా ఉంటాయి. శారీరకంగా నాకు బాలేదు. ఐయామ్ రన్నింగ్ టెంపరేచర్. దట్స్ ఓకే. అది దేహానికి సంబంధించింది. నేను ఆత్మను. ఆత్మకు టెంపరేచర్ ఉంటుందా? ఉండదు గదా! ఇది ముక్తి అంటే. అలా ఆలోచించటం ముక్తి. మానసికం. ముక్తి అంటే మానసికం. శారీరకం గాదు. జ్ఞానానికి, ముక్తికి ఎంత దూరం ఉంది? ఒక మాట చెప్తా. ఈరోజు అహం బ్రహ్మాస్మి. నాకు తెలిసింది. ఈరోజు తెలిసింది నాకు అహం బ్రహ్మాస్మి అని. ఎన్ని రోజుల్లో నాకు ముక్తి లభిస్తుంది? ఎన్ని రోజుల్లో నాకు ముక్తి లభిస్తుంది? పిచ్చి ప్రశ్న గదా! అరే! నీ దగ్గర మల్లె పువ్వుంది. ఎన్ని రోజుల్లో మల్లె పువ్వు సువాసన ఇచ్చును? అంటే పిచ్చితనం గదా అది.
నీ చేతిలో మల్లెపువ్వు ఉంటే, మల్లెపువ్వు అంటే సువాసనే, ఫ్రాగ్రెన్స్. మరి జాస్మిన్ ఫ్లవర్ 2 వేరు వేరు ఉంటాయా? మల్లెపువ్వు అంటేనే సువాసన. మల్లెపువ్వు ఉందంటే సువాసన కూడా నీ చేతిలో ఉందని అర్థం గదా! అలాగే నేను బ్రహ్మనంటే నేను ముక్తి స్వభావం, బ్రహ్మన్ స్వభావమే ముక్తి. బ్రహ్మన్ సహజ స్వభావం ఏమిటి? ముక్తి. బ్రహ్మన్ స్వరూపం ముక్తి. నేను బ్రహ్మన్ అయితే నా స్వరూపం ముక్తి, నా స్వభావం ముక్తి. అహం ముక్తః. అహం ముక్తః. నేను నిత్యముక్త స్థితిలో ఉన్నాను. ఈ స్థితిలో దేహ సమస్యలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అహం ముక్తః. నేను నిత్యముక్త స్థితిలో ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. ఈ స్థితిలో నాకు దేహ సమస్యలు ఉండవు అని అనకూడదు. దేహ సమస్యలు, మరి ఆత్మ సమస్యలు అంటే ఆత్మకు సమస్యలే ఉండవు. ఆత్మకి దేహ సమస్యలకు సంబంధం లేదు. నో కనెక్షన్. ఆ రెండింటిని కలిపేటటువంటి వంతెన ఏముండదు కదా! స్వప్నంలో 6,00,00,000 వచ్చింది నాకు లాటరీ. 6,00,00,000 ఏదో టికెట్ దొరికింది నాకు. నేను కొనను కూడా కొనలా. రోడ్డు మీద ఒక టికెట్ దొరికింది. ఆ టికెట్ నంబర్ ఎతుక్కుంటూ మా ఇంటికొచ్చారు. అదే నేనెళ్ళానో, ఇంటికొచ్చారో ఏదో కల. అది కల. 6,00,00,000 వచ్చింది. 6,00,00,000 లెక్కపెట్టారు. బ్యాంకులో 1కి 10 సార్లు లెక్కపెట్టారు. ఇచ్చారు. పెద్ద 4 సూట్ కేసుల్లో నింపిచ్చారు. చిన్న చిన్న సూట్ కేసులు. ఇంటికి తెచ్చుకున్నాను. మరి ఎందుకు పనికొస్తే నాకు నిద్ర లేచిన తర్వాత పట్రా బీరువాలోంచి పెట్టరా మెల్లగా కొంచెం కొంచెం ఖర్చు పెట్టుకుందాం. 10,00,000 ఖర్చు పెట్టుకుందాం నెలకి. బస్ వెరీ హ్యాపీ అని అనుకుంటామా? 6,00,00,000 అచ్చికి రావు. నీకు అక్కరకు రావు. కనెక్షన్ లేదు. స్వప్న ధనానికి, స్వప్న అవస్థకి, జాగ్రత్త అవస్థకి నో కనెక్షన్. కాబట్టి అహం ముక్తః. నేను నిత్యముక్త స్థితిలో ఉన్నాను. ఈ స్థితిలో దేహ సమస్యలు ఉంటాయి. నేను చెప్పదలుచుకున్నది. ఎక్కడికి పోవు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని ఆత్మజ్ఞానం వస్తే అంత హ్యాపీ, 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 హ్యాపీ. హాయిగా టైంకి భోంచేసి, కుర్చీలో కూర్చుని, పొద్దునపూట పేపర్ చదువుకుని, తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి, ఆ తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటు కాసేపు కాలక్షేపం చేసి, ఆ తర్వాత లంచ్ చేసి, ఆ తర్వాత కాసేపు పడుకుని, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కొంచెం స్నాక్స్ తీసుకుని, ఆ తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటు తిరిగి, ఆ తర్వాత రాత్రిపూట డిన్నర్ చేసుకుని, హ్యాపీగా నిద్రపోతాం. అస్సలు ప్రాబ్లమ్స్ ఉండవు అని అనుకోకూడదు. ప్రాబ్లమ్సే. దేహానికి. దేహ సమస్యల నుండి, దేహ సమస్యలు ఎక్కడికి పోవు. దేహం దేహ సమస్యల నుండి విడుదలవుతుంది అని వేదాంతం చెప్పదు. దేహ సమస్యలు ఎప్పటి వరకు ఉంటాయి? చెప్పండి. దేహ స దేహ సమస్యలు ఎప్పటి వరకు ఉంటాయి? దేహం దేహం ఉన్నంత వరకు ఉంటాయి. కొలెస్ట్రాల్, హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్, బీపీ, షుగరు ఉంటాయి. స్థూల, సూక్ష్మ శరీరాలు వాటి సమస్యలు వాటికుంటాయి. ఆ సమస్యలు ఆత్మస్థితిలో ఉన్నటువంటి నన్ను, పారమార్థిక స్థితిలో ఉన్నటువంటి నన్ను అంటవు. దే డు నాట్ టచ్ మీ. పారమార్థిక స్థితికి, వ్యావహారిక స్థితికి కనెక్షన్ లేదు. చిత్తశుద్ధి అంటే ఏంటది? వచ్చేసింది. స్టాప్. ఇక అయిపోయింది. నాకు చిత్తశుద్ధి అయిపోయింది. అంటే అది మరి అన్నీ అయిపోయినాయి ఇంకా నాకు. చిత్తశుద్ధి వచ్చేసిందంటే వేదాంత జ్ఞానం కూడా వచ్చేసింది అని అనుకోకూడదు. చిత్తశుద్ధి ఎప్పుడు చేసుకోవాలి? జీవితాంతం చేసుకోవాలి. దేహానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. మారే మనసు కలవాడే మనిషి. ఎప్పుడు మనసు మారిపోతుంటుంది. గురువుగారు మీ అంత గొప్పవాళ్ళు లేరంటారు ఈరోజు. తర్వాత ఒక గురువుని వదిలేసి ఇంకో గురువుని పట్టుకున్నా ఆశ్చర్యం లేదు. మారే మనసు కలవాడు మనిషి. మనసు చిమ్మిక్స్ చేస్తుందనమాట. కాబట్టి చిత్తశుద్ధి ఈజ్ కంప్లీట్.
అనుకోకూడదు. చిత్తశుద్ధి జీవితాంతం చేసుకోవాలి. ఆనందంతో చేసుకోవాలి. పూర్ణత్వంతో చేసుకో. పూర్ణత్వంతో చేసుకో. అంటే జీవన్ముక్తి వచ్చిన తర్వాత, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా చక్కగా మనసుని మెరుగుపరుచుకో. హాబీ. ముక్తి వచ్చిన తర్వాత అనాత్మను మెరుగుపరుచుకోవటం ఒక హాబీ. ఇది నిస్సంశయ జ్ఞానాత్ ముక్తి ఇది వేదాంత డిండిమః. 50వ శ్లోకం చూద్దాం. నాహం సర్వమహం సర్వం మమ సర్వం ఇతి స్ఫుటం జ్ఞాతే తత్వే కుతో దుఃఖం ఇది వేదాంత డిండిమః. వేదాంత జ్ఞానం పొందిన తర్వాత మనసంతా తేలికవుతుంది. ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచే శక్తి వస్తుంది. ఒక మంచి సంగీతం నేర్చుకున్న వ్యక్తి అవలీలగా రాగం ఆలపిస్తాడు. చాలా అవలీలగా. ప్రతి స్వరం తన ఆధీనంలో ఉంటుంది. ఆలాపన అలవోకగా చేస్తాడు. ఆరోహణం, అవరోహణం, రూల్స్‌ని అతిక్రమించకుండా పాడతాడు. అలాగే ఒకసారి వేదాంతం స్పష్టంగా అర్థమైన తర్వాత 3 పద్ధతుల ద్వారా మనం వ్యక్తపరచవచ్చు. అవేంటంటే సర్వం మమ భవతి, సర్వం అహం భవామి, సర్వం అహం న భవామి. మళ్ళీ చెప్తున్నా. సర్వం మమ భవతి అంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మీ. ఈ జగత్తులో ఒక మెర్సిడెస్ బెంజ్ కారు ఉంది. నాదే అది. ఈ జగత్తులో ఈ భూమి మీద ఏమున్నా సరే అది నాదే. సర్వం మమ భవతి. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మీ. సర్వం నాకే చెందుతుంది. ఇది 1. 2 సర్వం అహం భవామి. సర్వం అహం భవామి. ఎవ్రీథింగ్ ఈజ్ మీ. సర్వం నేనే అయి ఉన్నాను. ఇది 2. 3 సర్వం అహం న భవామి. ఇది 3వది. సర్వం అహం న భవామి అంటే సర్వం నేను కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ మీ. కదా! ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. మొదట ఏం చెప్పాను? సర్వం మమ భవతి. అది చూద్దాం. ఈ జగత్తులోని అన్ని వస్తువులు నాకే చెందుతాయి. ఎలా చెప్తావయ్? నువ్వెలా చెప్తావు? నీకు మహా అంటే ఒక ఇల్లు, లేకపోతే 2 ఫ్లాట్లుంటాయి. ఏదో 4, 5 స్థలాలుంటాయి. అంతే కదా! ఏంటి అన్ని నాయి నాయి అంటే ఎట్లా? అంటే కబ్జా చేస్తావా? కాదు. వేదాంతంలో నేను ఆత్మ అంటాం. అంటే నేను స్థూల, సూక్ష్మ, కారణ శరీరం కాదు. ఆ తర్వాత ఏం నేర్చుకుంటాం? తస్మాత్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతః ఆకాశాత్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అభ్య పృథ్వీ. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా! ఎక్కడ విన్నాం? తైత్రీయ ఉపనిషత్తు బ్రహ్మానందవల్లిలో ఉంది. ఈ సృష్టి నా నుండి ఉద్భవించింది. ఏతస్మాత్ ఆత్మనః. ఆత్మనైన నా నుండే ఉద్భవించింది. నేను కారణం, జగత్తు కార్యం. యతో వా ఇమాని భూతాని జాయంతే మయ్యేవ సకలం జాతం. ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి. నాలోనే, ఆత్మనైన నాలోనే సృష్టి, స్థితి, లయలు జరుగుతున్నాయి. సర్వం కార్యం మమ కారణస్య భవతి. సర్వం కార్యం మమ కారణస్య భవతి. ఈ సృష్టిలోని ప్రతి అంశము నాకు చెందిందే. ఇప్పుడు ద్వైతం వస్తుంది ఇక్కడ. ఎట్లా వస్తుంది? నేను జగత్తు కదా! అంటే నేను వేరు, జగత్తు వేరు కదా!
ఈ జగత్తు నేనే అంటే జగత్తు వేరు, నేను వేరు. ఈ పుస్తకం నాది అంటే 2 ఉన్నాయి కదా! నేను ప్లస్ పుస్తకం. పొజెస్సర్, పొజెస్డ్ డ్యుయాలిటీ కదా! ద్వైతం. ఇలా అనుకోకూడదు. ఇలా అనుకోకూడదు. కార్యము, కారణము 2 కాదు. ఒకటే. కార్యం, కారణం 2 కాదు. ఒకటే అని అర్థం చేసుకోవాలి. ఎలా? నిజం చెప్పాలంటే కారణమే కార్యంగా వ్యక్తమవుతుంది. అవి 2 భిన్నంగా లేవు. ఒకటే. మతిపోతుంది కదా! మీకో మాట చెప్తే అర్థమవుతుంది. ఆభరణాలు బంగారం 2 ఉన్నాయి కదా! ఇప్పుడు నువ్వు నెక్లెస్ పెట్టుకున్నావు. చాలా అందంగా ఉన్నావు. నెక్లెస్ లేకముందు బోసిగా ఉన్నావు. ఇప్పుడు నెక్లెస్ పెట్టుకున్నావు. తర్వాత వడ్డాణం పెట్టుకున్నావు. తర్వాత పట్టు చీర కట్టుకున్నావు. మంచి బొట్టు పెట్టుకున్నావు. చాలా బాగున్నావు. లక్ష్మీదేవిలాగా ఉన్నావు. కదా! నీ ఆభరణాలు చాలా బాగున్నాయి. బంగారం కూడా చాలా బాగుంది. అంటావా? ఆభరణాలు, బంగారం 2 వేరు వేరుగా అంటావా? బంగారు ఆభరణాలు. బంగారాభరణాలవి. ఎందుకని? అవి 2 పదార్థాలు కాదు. పదార్థం ఒకటే బంగారం. కాబట్టి జగత్తులోని అన్ని వస్తువులు నాకే చెందుతాయి. కాదు, కాదు. నేను జగత్తులోని అన్ని వస్తువులుగా వ్యక్తం అవుతున్నాను. గుర్తుపెట్టుకోండి. ఒకటే. ద్వైతం లేదిక్కడ. నేనే జగత్తులోని అన్ని వస్తువులుగా వ్యక్తమవుతున్నాను. ఒకే బంగారం ఎన్నో ఆభరణాలుగా వ్యక్తమవుతుంది. కారణం మాత్రమే కార్యంగా వ్యక్తమవుతుంది. మమ సర్వం, అహం సర్వం. ఈ 2 వాక్యాలు వివరించాం ఇప్పుడు మనం. ఇప్పుడు 3 చెప్పాను కదా! మూడిట్లో 2 వివరించేశాను. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మీ. ఎవ్రీథింగ్ ఈజ్ మీ. ఈ 2 అయిపోయినాయి. సర్వం అహం న ఇది చెప్పాలి మనం. ఇది ఎలా సాధ్యం? నిజం చెప్పాలంటే అంతా నాది కాదు. అంటే సర్వంలో మంచి వస్తువులు, చెడ్డ వస్తువులు 2 ఉంటాయి కదా! అంతా నాదిలా కనపడుతుంది మాయ వలన. కానీ నేను కాదు. మాయ వలన అట్లా కనపడుతుంది. అన్యత్ర ధర్మాత్, అన్యత్ర అధర్మాత్ అహం గుణ, దోష అతీతః భవామి. అంతా నేను కాదు. అంతా నేనుగా కనపడుతున్నాను మాయ వలన. నేను అలా జగత్తు అంతా నేనుగా అంటే చైతన్యంగా కనపడుతున్నా కూడా నేను గుణాతీతః. అంటే జగత్తు యొక్క సగుణత్వం నాది కాదు. గుర్తుపెట్టుకోండి. నేను కనపడుతున్నాను అట్లా. కానీ సగుణత్వం నాది కాదు. కాబట్టి అహం నా నా అహం సర్వం. మీకు గట్టిగా పట్టుకోవాలంటే భగవద్గీతలో మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కగానో చెప్తాడు ఒక మాట. భగవద్గీత గుర్తుంది కదా మీకు? ఎప్పుడో చిన్నప్పుడు భగవద్గీత విన్నాం అని అనుకోవద్దు. ఈ మధ్య కూడా చాలా విన్నారు. మస్తాని సర్వభూతాని అంతా నాలోనే ఉంది. నచ మస్తాని భూతాని నాలో ఏం లేదు. మస్తాని సర్వభూతాని అంతా నాలోనే ఉంది. నచ మస్తాని భూతాని నాలో ఏమీ లేదు. ఇది కదా! అంటే మాయ వలన అవి నాలో ఉన్నట్లుగా ఉన్నాయి. ఒక కర్ర, ఒక కర్ర ముక్క తీసుకోండి. ఒక కర్ర. ఒక ఒక తొట్టిలో నీళ్లు పెట్టాం. ఒక తొట్టిలో నీళ్లు పెట్టి ఒక కర్ర పొడుగ్గా మంచి నిటారుగా ఉంది కర్ర. ఆ నిటారుగా ఉన్న కర్రని ఆ తొట్టిలో సగం పెట్టాం. సగం మునిగిందనమాట. సగం కర్ర బయటుంది. బయట ఉన్న కర్ర నిటారుగా ఉంటుంది. ఈ తొట్టిలో నీటి తొట్టిలో ఉన్న కర్ర వంకరగా కనపడుతుంది. కాబట్టి
బయట ఉన్న కర్ర ఏమో నిటారుగా ఉంది. తొట్టిలో నీటి తొట్టిలో ఉన్న కర్ర ఏమో వంకరగా ఉంది. నాన్‌సెన్స్. కర్రంతా స్ట్రెయిటే. కానీ నీకు అలా కనపడుతుంది వంకరగా. నిజానికి కర్ర నిటారుగా ఉంటుంది. అలాగే ఏకం బ్రహ్మన్. ఏకం బ్రహ్మన్. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మనైనటువంటి నేను మాయా ఉపాధిలో మాయా ఉపాధులలో అనేకంగా ఉన్నాను. నేనొకటే. నీలో ఎవరున్నారు? చైతన్యం ఉంది. నాలో ఎవరున్నారు? చైతన్యం ఉంది. ఆమెలో ఎవరున్నారు? చైతన్యం. అతనిలో ఎవరున్నారు? చైతన్యం. మరి చెంచులు కూడా జైల్లో కొంతమందున్నారు. వాళ్ళలో ఎవరున్నారు? చైతన్యం. నీవు దొంగ, నీవు దొర, నీవు మంచా, చెడ్డా, మీ అత్తగారు, మీ కోడలు అందరిలో చైతన్యం ఉంది. కోడలు మంచిది కాదండి. చైతన్యం ఉంది మరి. అత్తగారు మంచిది కాదండి. పైకి కనపడుతుంది గానీ మంచిది కాదు. చైతన్యం ఉంది. సో, కాబట్టి అందరిలో ఒకే చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఎవరు? నేనే. నేనే. ఇప్పుడు ఇలా ఆలోచిస్తే మనకెవరి మీదైనా ద్వేషం ఉంటుందా చెప్పండి? అసలు ఎవరి మీదైనా మనం చాడీలు చెప్తామా? చెప్పం గదా! అమ్మో! ఆమెను నమ్మకూడదండి. ఆమె చాలా కంత్రి ఇట్లా అంటామా? అనం గదా! క్షమిస్తాం. కంత్రి వేషాలున్నాయి. కన్నింగ్ నేచర్ చాలా మంది దగ్గర ఉంటుంది. అందరూ మంచివాళ్ళు కాదు. అది అది కాదంటలేదు. అది దేహం. అది ఉపాధి. కానీ నువ్వు ఎదగాలి గదా! పరిణితి చెందాలి గదా! ఆత్మజ్ఞానంలోకి వచ్చి నేను ఆత్మను అంటే ఆత్మకు కన్నింగ్ నేచరు కనపడదు. అంటే పారమార్థిక స్థితిలో ఉన్న నన్ను ఈ దేహ సమస్యలు తాకవు అని అనుకోవాలి. ఇవన్నీ మైనర్ థింగ్స్. ట్రివియల్ థింగ్స్. చిన్న విషయాలు. ఆ మాట నువ్వు ఆ రోజు గుర్తుంది నాకు బాగా. 2004 అవును. కరెక్ట్. 2004 అంటే 2004లో నువ్వన్న మాట నేను బాగా గుర్తుపెట్టుకున్నా. ఎప్పటికి మర్చిపోలేను. ఇలా మాట్లాడకూడదు. ఇలా పాము పగ పెట్టుకోకూడదు. ఇట్లా పాము పగ పెట్టుకుంటే నీకు ఆత్మజ్ఞానం ఉన్నట్టు. కొంతమంది చక్కగా మాట్లాడతారు. క్యాంపుల్లో, వేదాంత శిబిరాల్లో, ఉజ్జయిని మరి అక్కడ నైమిషారణ్యం అది వెళ్ళాం గదా మనం. శ్రీశైలం వెళ్ళినప్పుడు గురువుగారు అక్కడక్కడ చిట్ చాట్ చేస్తారు. ఏం చేస్తారు? అంతా బానే ఉంది గానీ, కొంచెం కోపం నాకు తగ్గట్లేదు గురువుగారంటారు. అది ఎంత ట్రివియల్ థింగ్ అది. ఎంత చిన్న విషయం గదా! అసలు కోపం ఏమిట్రా బాబు! నీకు కోపం ఎందుకొస్తుందసలు? నువ్వు మరి దేహం నేను గాదు, మనసు నేను గాదు, బుద్ధి, చిత్తం, అహంకారం నేను గాదు, మరి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏది నేను కాదంటున్నావు. మరి కోపం ఎందుకొస్తుంది? అంటే నువ్వు ఆత్మజ్ఞానంలో ఇమిడితే, ఆత్మజ్ఞానం అంటే నీకు అర్థమైతే, కొంచెమైనా అర్థమైతే, దేహ సమస్యలు తాకవు గదా నిన్ను. వచ్చినప్పుడు ఏం జేయాలి? కోపం వచ్చినప్పుడు ఏం జేయాలి? దేహానికి సంబంధించిందిరా అని అనుకుంటే నీ కోపం ఉండదు గదా! ఒకే ఒకటి షిఫ్టింగ్ అన్నమాట. షిఫ్టింగ్. నైబరింగ్ ప్రాబ్లమ్. నెయిబరు మన ఇంట్లో మనిషి చనిపోతే పక్కింటి వాళ్ళో మనిషి చనిపోయాడనుకోవాలి. పక్కింటి వాళ్ళ మనిషి చనిపోతే మనం సానుభూతి చూపిస్తాం. ఆ పక్కన కుర్చీలో కూర్చుంటాం. వాళ్ళంతా ఏడుస్తుంటారు. మనం ఓదారుస్తాం. సహజం. మరణం సహజం. పుడితే మరణం సహజం గదా! అక్కయ్య ఊరుకో అని ఓదారుస్తాం. అలాగే మన ఇంట్లో చనిపోయినా కూడా నైబరింగ్ ప్రాబ్లమ్ అనుకోవాలి. నైబరింగ్ ప్రాబ్లమ్ అనుకోవటం అంటే ఆత్మజ్ఞానంలోకి ఎదగాలని. పరిణితి చెందాలి. జంప్ చేయాలి ఆత్మజ్ఞానంలోకి ఒకసారిగా. దేహ సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వాటి ఫుల్ స్టాప్ ఉండదు. దేహ రుగ్మతలుంటాయి. ఐసీయూలో పెడతారు. ట్యూబులు వేస్తారు. లేకపోతే ఆరోగ్యంగా ఉంటాం, అనారోగ్యంగా ఉంటాం. మనం చేసేది చేస్తాం. మనిషిగా బతకాలి. మళ్ళీ అహం బ్రహ్మాస్మిగా కూడా బతకాలి.
అహం బ్రహ్మాస్మి అనేదేమో లోపల జ్ఞానం. మనిషిగా పైకి పైకి జీవిస్తాం. ఎంతవరకు జీవిస్తాం మనిషిగా? నువ్వు మనిషివేనా? అవును, నేను మనిషినే. ఎంతవరకు మనిషివి? ఈ దేహం రాలిపోయేదాకా నేను మనిషినే. ఆత్మజ్ఞానం అంటే దేహం నాది కాదని అనుకో. మనసులో అనుకో అంతే. దేహం నీదే. నీదెందుకు కాదు? దేహానికి రోజు స్నానం చేయాలి, బాగా లాగిచ్చాలి, మామిడి పళ్ళు తినాలి. తినాలి కదా మామిడి పళ్ళు. ఈ ద్వంద్వాలు నాకు అంటావు. పుణ్యం, పాపం, సుఖం, దుఃఖం, మంచి, చెడ్డ. ద్వంద్వాతీతం గగన సదృశం తత్వం అస్యాది లక్ష్యం. బ్రహ్మానందం పరమసుఖదం. కాబట్టి సర్వం మమ భవతి, సర్వం అహం భవామి, సర్వం అహం న భవామి ఇది స్ఫుటం తత్వే జ్ఞాతే సతి. ఈ విధంగా వేదాంత బోధను అర్థం చేసుకుంటే కుతో దుఃఖం? కుతో దుఃఖం? దుఃఖం అంటే ఇక్కడ నిజంగా దుఃఖం అని కాదు, మరి కాన్ఫ్లిక్ట్ అన్నమాట. వివాదం, ఫిర్యాదులు ఎందుకుంటాయి? సనుగుడు గొనుగుడు ఎందుకుంటుంది? జ్ఞానికి వివాదాలు ఉండవు. పరిస్థితులు ఎలా ఉన్నా జ్ఞానికి ఓకే. చాలా మంది ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా ఉండాలి అనుకుంటారు. అరే నీకు ఎలా అనుకుంటావు? పరిస్థితులు అనుకూలంగా ఎలా ఉంటాయి? ఇప్పుడు మంచిగా మన క్లాస్ జరుగుతుంది, నీకేదో ప్రాబ్లం వస్తుంది. సడన్గా వస్తుంది కదా ప్రాబ్లం ఏదన్నా. క్లాస్ జరగకపోవచ్చు, జరగాల్సిన క్లాస్ జరగదు, అవ్వాల్సిన పని అవ్వదు. నువ్వు ట్రైన్కి వెళ్తే ట్రైన్ మిస్ అవుతుంది, ఫ్లైట్కి వెళ్తే ఫ్లైట్ మిస్ అవుతుంది. ఫ్లైట్‌లో మరి ల్యాండింగ్ అక్కడ ప్రాపర్‌గా జరగక చక్కర్లు తిరుగుతుంది విమానం. ఏం జరుగుతుందో నీకేం తెలుసు? ఫ్యూచర్ కదా! నీకేం తెలీదు గదా! ఎలా ఉంటాయి పరిస్థితులు? ఓకే. 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 పవర్ ఉంది. ఓకే. పవర్ లేదు. ఓకే. అసౌకర్యం ఉంది. బ్యాకేక్ ఉంది. బెల్ట్ పెట్టుకున్నావు. ఓకే. ఇబ్బంది ఉంటుంది. కష్టం ఉంటుంది. ఓకే. అయినా ఓకే అంటున్నావు. ఎందుకు? ఎందుకంటున్నావు? అనాత్మకు సమస్యలు తప్పవు. కాబట్టి కుతః దుఃఖం? ఎక్కడుంది వివాదం? కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది? ఇతి వేదాంత డిండిమః. 51 చూద్దాం. దేహాది పంచకోశస్థా యా సత్తా ప్రతిభాసతే సా సత్తాత్మా న సందేహః ఇది వేదాంత డిండిమః. 9 శ్లోకాలు వస్తాయి మనకి. అంటే రాబోయే 9 శ్లోకాలు 3 గ్రూపులుగా మనం విభజిస్తున్నాం. ప్రతి గ్రూపులోనూ 3 విషయాలుంటాయి. వ్యష్టిలో పంచకోశాలుంటాయి. అంటే అది పదార్థం. సృష్టిలో అంటే సమష్టిలో పంచభూతాలుంటాయి. అది అట్లాగే వ్యష్టిలో సత్ చిత్ ఆనందం ఉంటాయి. ఇవి 3 శ్లోకాలు. సమష్టిలో కూడా సత్ చిత్ ఆనందాలుంటాయి. ఇది 3 శ్లోకాలు. మళ్ళీ చివరి 3 శ్లోకాల్లో వ్యష్టిలో సత్తు, సమష్టిలో సత్తు ఒకటే. వ్యష్టిలో చిత్తు, సమష్టిలో చిత్తు ఒకటే. అలాగే వ్యష్టిలో ఆనంద, సమష్టిలో ఆనంద ఒకటే. అంటే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే త్వం పద లక్ష్యార్థం 3 శ్లోకాలు. తత్ పద లక్ష్యార్థం 3 శ్లోకాలు. అసి పద ఐక్యార్థం 3 శ్లోకాలు. ఇలా మనకు నృసింహ సరస్వతి అంటే వేదాంత డిండిము రచయిత 9 శ్లోకాలు చెప్పారు. ఇప్పుడు శ్లోకం చూద్దాం. సత్తా అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్. దేహాది పంచకోశస్థః పంచకోశాల ద్వారా అనుభవంలోకి వస్తుంది. దేహ ఆది అంటే దేహం అంటే అన్నమయ కోశం. ఆది అంటే ఇంకా మిగిలిన కోశాలు ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఇవన్నమాట. ఈ 5 కోశాల్లోనూ మనకు సత్తు అనుభవంలోకి వస్తుంది. రుజువు ఏమిటి? వాట్ ఈస్ ద ప్రూఫ్? ఏమిటంటే మనం ఉన్నది, ఉన్నది, ఉన్నది అంటాం కదా! దేర్ ఈజ్ ఎ బాడీ,
దెర్ ఈజ్ ఎ పెన్ అట్లా అంటాం కదా. ఈజ్ ఆ ఈజ్ అనే ఉనికిని మనం పట్టించుకోం, నిర్లక్ష్యం చేస్తాం. మనం ఏదైతే నిర్లక్ష్యం చేస్తామో, పట్టించుకోమో, వేదాంతం దాని మీద దృష్టి పెడుతుంది. ఉన్నది అనే విషయం మీద దృష్టి పెట్టాలి. ఈజ్నెస్ అంటే ఎగ్జిస్టెన్స్. అంటే ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్ 3 మాటలు ఉన్నాయి. సత్, చిత్, ఆనందం. ఎగ్జిస్టెన్స్ అంటే సత్ అంటే ఉనికి. కాన్షియస్నెస్ అంటే చిత్ అంటే ఎరుక. బ్లిస్ అంటే ఆనందం. సత్, చిత్, ఆనందం, సచ్చిదానందం. ఇది సత్తు వేరు, చిత్తు వేరు, ఆనందం వేరు. 3 రకాలు అని అనుకోకూడదు. నేనే సత్తు, నేనే చిత్తు, నేనే ఆనందం. సత్ అంటే ఉనికి, అంటే ఇది ఉన్నది, ఈ దేహం ఉన్నది, అది ఉనికి. ఈ దేహం ఉన్నదని నాకు తెలిసింది, అది చిత్. అంటే సత్ ఉన్నది, చిత్ తెలిసింది, ఉనికి ఎరుక, ఆనందం. సత్, చిత్, ఆనందం. సో ఉనికి ఇక ఐదు ఉన్నాయి కదా మనకి, 5 చైతన్యం లక్షణాలు. అలాగే ఉనికి ఈ సత్తు లక్షణాలు కూడా 5. ఉనికి శరీరంలో భాగం కాదు, లక్షణం కాదు, ఉత్పత్తి చెందింది కాదు, మన చుట్టూ గోళ్ళు అలా కాదు. మరి సత్తు స్వతంత్రమైంది, అది శరీరానికి ఉనికి ఇస్తుంది. అట్లా అన్ని చెప్పుకుంటాం. సత్తు శరీరం సరిహద్దులకి పరిమితం లేదు. ఇలా చెప్పుకున్న తర్వాత మనకి ఆలోచన రావాలి. చంద్రుడి కాంతి అంటాం. చంద్రకాంతి, చంద్రకాంత్ రెడ్డి, చంద్రకాంత్ రావు, చంద్రకాంత్ శర్మ, చంద్రకాంత్ గుప్తా, ఇలా పేర్లు పెట్టుకుంటారు. చంద్రకాంత్ రాజు పేర్లు పెట్టుకుంటాం కదా. చంద్రుడి కాంతి నిజానికి, చంద్రుడి కాంతి ఎక్కడుంది? లేదు కదా, సూర్యునిది. చంద్రుడి కాంతి నిజానికి సూర్యునిది. చంద్రుడికి సొంత కాంతి లేదు. అలాగే ఈ ఉనికి శరీరానిది కాదు, ఆ ఉనికి ఆత్మది, సందేహం లేదు. యా సత్తా ప్రతిభాసతే సా సత్తా ఆత్మ నా సందేహ. ఇక్కడ ఆత్మ అంటే నేను అర్థం, నేనని అర్థం. వేదాంత విద్యార్థి సాధన చెయ్యాలి. నేనంటే దేహం కాదు, దేహంలో ఉన్న ఉనికి అని అర్థం. ఇది నా సందేహ, ఇది వేదాంత డిండిమహ. ఇదే విషయాన్ని చైతన్యానికి కూడా, అంటే కాన్షియస్నెస్ కూడా ఇలాగ అర్థం చేసుకోవాలి. చైతన్యం ఎక్కడుంది? మనసులో ఉంది. చైతన్యం మనసుకు భిన్నంగా ఉంటుంది. నేను చైతన్యాన్ని, నేను మనసు కాదు. అట్లా 5 లక్షణాలు గుర్తెచ్చుకోవాలి. తర్వాత చాలామంది ఒక ప్రశ్న వేస్తుంటారు. ఇందాక చెప్పాను కదా, గురువు గారు నిర్గుణ ఈశ్వరుడు, అహం బ్రహ్మాస్మి, ఇటువంటి మాటలు నాకు వంట పట్టడం లేదండి. నేను ఇముడ్చుకోలేకపోతున్నాను. మళ్ళీ చెబుతున్నా, చాలా తరచుగా ఈ ప్రశ్న వేస్తుంటారు చాలామంది శిష్యులు. గురువు గారు నిర్గుణ ఈశ్వరుడు, అహం బ్రహ్మాస్మి, ఇటువంటి మాటలు నాకు వంట పట్టడం లేదు, నేను ఇముడ్చుకోలేకపోతున్నాను. నా జీవితం బాగానే ఉందండి, 3 పూలు 6 కాయల్లాగా చాలా బాగుంది, నాకు ఈ జన్మకు ఇది చాలు. మీరేమంటారు గురువుగారు? ఇలా చాలామంది వేద పూర్వభాగంలోనే సంతృప్తిగా ఉండిపోతారు. వేద అంత భాగం వైపుకి రావటానికి ఇష్టపడరు. ఏదో క్లాసులకు వస్తారు, వింటారు, కానీ వాళ్ళు ఇష్టపడరు యాక్చువల్గా. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మాట చెప్తాను మీకు, వినండి జాగ్రత్తగా. నాకు ఆకలి వేస్తుంది, బాగా ఆకలి వేస్తుంది. 10 ముద్దలు, కొంచెం పెద్ద పెద్ద ముద్దలు, 10 ముద్దలు తింటే నా ఆకలి తీరుతుంది అనుకోండి. నాకు ముందు పళ్ళెం పెట్టారు, ఆ పళ్ళెంలో 10 ముద్దలు ఉన్నాయి. నా ఆకలి తీరటానికి 10 ముద్దలు కావాలి. 10 ముద్దలు సిద్ధంగా ఉన్నాయి. నాకు 3 ముద్దలు చాలు అని 3 ముద్దలు మాత్రమే తిని పళ్ళెం పక్కకు తోసి
లేచి వెళ్ళి చేయి కడుక్కున్నాం అనుకోండి. అది ఫూలిష్ కదా! ఫూలిష్‌నెస్ కదా! మూర్ఖత్వం కదా! కాబట్టి ఫాలో శాస్త్ర. ఫాలో శాస్త్ర అంటే శాస్త్రాన్ని అనుసరించు. శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం. అంటే శాస్త్రం నిన్ను రక్షిస్తుంది. అంటే ధర్మార్థ కామాల వలన కలిగేటటువంటి ఒడిదుడుకుల నుండి నిన్ను బయటపడేస్తుంది. ఇప్పుడు మనకి శాస్త్రాన్ని తల్లితో పోల్చారు. తల్లి ఏం చేస్తుంది? నీకు లిక్విడ్ ఫుడ్ ఇస్తుంది. తర్వాత సెమీ సాలిడ్ ఫుడ్ ఇస్తుంది. తర్వాత సాలిడ్ ఫుడ్ పెడుతుంది. ఎప్పుడు ఏది పెట్టాలో అది పెడుతుంది తల్లి కదా! సంపూర్ణ ఆహారం ఇస్తుంది నీకు. అలాగే శాస్త్రం వేద పూర్వభాగం ఇచ్చింది. వేద అంతభాగం ఇచ్చింది. నీకు వేద పూర్వభాగం కంప్లీట్ అయిపోయింది సిలబస్. నీకు వేద అంతభాగానికి వస్తావా? రావా? నీ ఇష్టం. అట్లా ఏం అడగదు. ఇంటర్మీడియేట్ అయిపోయింది బాబు. ఇంటర్మీడియేట్ అయిన తర్వాత నువ్వేం చేస్తావు? బీఎస్సీ చేస్తావా? బీకామ్ చేస్తావా? బీఏ చేస్తావా? బీబీఏ చేస్తావా? అట్లా అడగదు. అట్లా ఛాయిస్ ఉండదు. నీకు శాస్త్రం ఎలా ఉంటుందంటే, నిజంగా నువ్వు ఫాలో అయితే శాస్త్రం వేద పూర్వభాగంలో చిత్తశుద్ధి కలిగింది అంటే ఇంక అయిపోయింది వేద పూర్వభాగం. నేను వేదాంత భాగానికి రాను. నాకు పెద్ద ఇష్టం లేదు. ఉపనిషత్తులు ఇష్టం లేదు. అట్లా అనరు ఎవరు. అనకూడదు. కాదు అర్థం. అనకూడదని కాదు. నిజంగా చిత్తశుద్ధి నీకొస్తే, చిత్తశుద్ధి నిజంగా వస్తే, చిత్తశుద్ధి అంటే ఏంటి? చిత్తశుద్ధి అంటే ఏమిటి? అంటే చిత్తం శుద్ధంగా ఉండటం అది కాదు. చిత్తశుద్ధి అంటే లిమిటేషన్స్ తెలుసుకోవటం. ధర్మ, అర్థ, కామాల యొక్క పరిమితులు తెలుసుకోవటం. ధర్మార్థ కామాలు వండర్‌ఫుల్. కానీ దోషత్రయం ఉంది, బంధకత్వం ఉంది, మరి అతృప్తికరత్వం ఉంది, దుఃఖ మిశ్రితత్వం ఉంది. అవి ఉన్నాయి. గులాబీ పూలు చాలా బాగున్నాయి. కానీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. రోడ్డు బాగుంది. కానీ రోడ్డు నిండా గుంటలున్నాయి. సో, అది చిత్తశుద్ధి అంటే. చిత్తశుద్ధి అంటే వేద పూర్వభాగం యొక్క అంటే కర్మకాండ యొక్క, ఉపాసనా కాండ యొక్క లోతుపాతులు తెలియటం. వాటి యొక్క లోపాలు తెలియటం. ఐ యామ్ బ్యాడ్ అని తెలియటం. బ్యాడ్. ఐ యామ్ నాట్ గుడ్. ఐ యామ్ బ్యాడ్. బి అంటే బంధకత్వం. ఏ అంటే అతృప్తికరత్వం. మరి డి అంటే దుఃఖ మిశ్రితత్వం. ఎంత సంపాదించినా ఇంకా వెలితి కొరత, వెలితి కొరత, వెలితి కొరత. ఏంటిది? దుఃఖ మిశ్రితత్వం. దుఃఖం, 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 దుఃఖం. బాగా సంపాదించాను. కొలెస్ట్రాల్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, పులుపు తినకూడదంటున్నారు, మరి తీపి తినకూడదంటారు. ఎందుకు నేను సంపాదించి ఏం లాభం? దుఃఖ మిశ్రితత్వం. సంపాదన బాగా ఉంది. కోట్లు కోట్లు ఆస్తుంది. నేను తినకూడదు. అతృప్తికరత్వం. ఎప్పుడు తృప్తి లేదు. ఎంత సంపాదించినా తృప్తి లేదు. ఎంత సంపాదించినా తృప్తి లేదు. 56 అంతస్తులు, 56 అంతస్తులో ఉంటున్నా నేను. ఇంకా ఎవరో 75 అంతస్తులు ఇల్లు కట్టాడు పక్కన, నా పక్కన. అయ్యయ్యో! నేను 56 అంతస్తులో ఉంటున్నానే. ఆ 75 అంతస్తులో ఉన్నాడు ఇంకా బాగా ఉండి ఉంటాడే అని. ఏంటి అతృప్తి? అతృప్తికరత్వం. ఆ! మరి బంధకత్వం. అన్నిటికి దాన్నేమంటారు బందీ అయిపోయా. అంటే బందీ అవ్వటం అంటే డిపెండెన్స్ అన్నమాట. డిపెండెన్స్. ఇది లేకపోతే కొంతమంది ఎంత డిపెండ్ అవుతారంటే వాళ్ళు క్యాబ్ కూడా ఎక్కరు. వాళ్ళు ఓన్ కారు, డ్రైవరు, హంగామా దాంట్లో ఉంటేనే నీకు వస్తారు. లేకపోతే క్యాబ్‌లో రావచ్చు కదంటే, అమ్మో! నేను నేను క్యాబ్ ఎక్కటం ఏంటండి? నేను నేను చాలా గొప్పవాడిని గదా! సమాజం ఏమనుకుంటుంది? సమాజంలో నాకు కొంచెం ఉన్నాయి గదా! కీర్తి ప్రతిష్టలు. నేను క్యాబ్ ఎక్కుతానండి, నేనెక్కను. అంటే ఏంటి? డిపెండ్ అయిపోయాడు వాడు. ఆ యొక్క సెటప్‌కి డిపెండ్ అయిపోవటం అన్నమాట అది. అది బంధకత్వం. ఈ లోపాల్ని గుర్తించటాన్ని చిత్తశుద్ధి అంటారు. మరి ఈ లోపాలను గుర్తిస్తే నువ్వేం జేస్తావు? టక్కన వచ్చేస్తావు గదా! ఎక్కడికొస్తావు? వేదాంత శ్రవణం చేస్తావు గదా! కాబట్టి శాస్త్రంలో ముచ్చటగా 3 మాటలు చెబుతారు. సాధన త్రయం, సాధ్య త్రయం,
దోషత్రయం ఇవి నెమరు వేసుకోవాలి. ఆ తర్వాత 4 మాటలు నీ నాలుక మీద నానాలి. ఏంటది? ఏకం, నిత్యం, సారం, సత్యం. ఆపోజిట్ అనేకం, అనిత్యం, అసారం, అసత్యం. అంటే ఇది ఆత్మ అనాత్మ వివేకం జరగాలి. ఆత్మ విలువ తెలియాలి. అనాత్మ యొక్క అల్పత్వం తెలియాలి. నీ దేహం, నా దేహం, ఆత్మ అనాత్మల కలయిక. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? అది బయట లేదు, నీ మనసులోనే ఉంది. మనసు ఎక్కడుంది? నీ దేహంలోనే ఉంది. నీ దేహంతో, నీ మనసుతో, నీ బుద్ధితో నేను దేహ మనోబుద్ధులు కాదు, వాటికి అతీతం అని అనుకోవాలి. నీ దేహం రాలిపోయే వరకు ఇదే తంతు. నీ దేహం రాలిపోయే వరకు ఇదే తంతు. నువ్వు దేహంలో ఉంటావు, మంచిగా తింటావు, దేహం నేను కాదు అంటావు. దేహంలోనే ఉంటావు, మంచిగా తింటావు, దేహం నేను కాదు అంటావు. మనస్సుతోనే జీవితంలోని మధురానుభూతులు ఆస్వాదిస్తావు, నేను మనసు కాదంటావు. నీ బంగారు బుద్ధితోనే అందరికీ శుద్ధులు చెప్తావు, నేను బుద్ధిని కాదంటావు. ఇదే వేదాంతం అంటే. వైదిక జీవన విధానం అంటే వేద పూర్వభాగం మాత్రమే కాదు, వేద అంత భాగం కూడా మిళితమై ఉంది. అసలు మన గురు పరంపరలో, మన శాస్త్రంలో ఒక గమ్మత్తు ఉంది. అపరా విద్యను సక్రమంగా అభ్యసిస్తే, సక్రమంగా అనుష్ఠిస్తే, ఆచరిస్తే అది అనుకోకుండా పరావిద్య వైపుకి, ఆత్మవిద్య వైపుకి, ఆత్మ జ్ఞానం వైపుకి నేను లాక్కెళ్ళిపోతుంది. ఇది వేద పూర్వభాగం. బాబు, సిలబస్ అయిపోయింది, నీ సంగతి ఏమిటి? నువ్వు మరి వేదాంత భాగానికి వస్తావా? ఆలోచించుకుని చెప్పు అని గురువు అడగడు. శాస్త్రం తెలియని మందమతులు మధ్యలో ఆగిపోతారు. ఏది? నా కర్మకాండ చాలా బాగుందండి, నేను కొబ్బరికాయలు కొట్టుకుని కోరికలు తీర్చుకుంటానండి, నేను ఇక్కడ ఆగిపోతానండి. వాళ్ళకి శాస్త్రం తెలియదు, వాళ్ళు మందమతులు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు అట్లా ఆగిపోతారు. ఆత్మబంధువులారా, మనకి మానవ జన్మ మరల వస్తుందో రాదో తెలియదు. లేనిపోని సందేహాలతో నిర్గుణ బ్రహ్మను నేను నిలుపుకోలేకపోతున్నాను, నాకు నిర్గుణ బ్రహ్మ అర్థం కావటం లేదు అని కూని రాగాలు తీయవద్దు. నేనే ఆ నిర్గుణ బ్రహ్మను అని అనుకో. అలా అనుకోలేకపోతే మళ్ళొక్కసారి ఇంకొకసారి కర్మ, ఉపాసన, యోగాలను అధ్యయనం చెయ్యి. గురువుని నమ్ముకో, శాస్త్రం నమ్ముకో, భగవంతుని నమ్ముకో. ₹1,00,00,000 బ్యాంకు చెక్కు నీ ముందు సిద్ధంగా ఉంది. ఎంత? ₹1,00,00,000 బ్యాంకు చెక్కు నీ ముందు సిద్ధంగా ఉంది. ఏం లాభం? 7 సున్నాలు ఉన్నాయి. ఎడమ చేతి వైపు ఉండాల్సినటువంటి 1 అని రాయటం మర్చిపోయాడు. 1 పక్కన 7 సున్నాలు ఉంటే 1,00,00,000. ఆ 1 పెట్టడం మర్చిపోయాడు. ఆ చెక్కుకు విలువ ఏమన్నా ఉందా? చెక్కుకు విలువ ఎంత అవుతుంది? గుండు 0. ఆ 1 పెడితే ప్రతి సున్నాకు విలువ పెరుగుతుంది. ₹1,00,00,000 నీ చేతిలో ఉంటే జీవితం మజా. 0 నీ చేతిలో ఉంటే నీ జీవితం శూన్యం, అపూర్ణం, వెలితి, కొరత. మానవ జన్మను నీవే చేజేతులా సర్వనాశనం చేసుకుంటున్నావు. మనిషిగా పుట్టావు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. మేలుకో, నిద్రించినది చాలు. మేలుకో, నిద్ర మేలుకో. అహంకార ఒత్తిని ఆరిపోని, ఆత్మజ్యోతి వెలుగని. అహంకార ఒత్తిని ఆరిపోని, ఆత్మజ్యోతి వెలుగని. ఆత్మజ్యోతి అఖండ వెలుగులో హాయిగా సుఖంగా జీవించు. స్వస్తి. ఇప్పుడు